హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొన్ని ఆహార పదార్థాలు మరియు ఫ్రూట్స్, డ్రై నట్స్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మొదటగా అంజీరా గురించి తెలుసుకుందాం. కొన్ని పండ్లు తాజాగా తీసుకుంటేనే వాటి వల్ల ప్రయోజనం ఉంటుంది. కానీ కొన్ని పండ్లు తాజాగా కన్నా అవి ఎండిపోయాకే వాటి పోషకాలు రెట్టింపు అవుతాయి. ఇలాంటి పండ్లలో అంజీరా ఒకటి. ఇవి రక్తహీనత నుంచి విముక్తి కలిగిస్తాయి. ప్రత్యేకించి అంజూరా పండులో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్తో పాటు కావలసినంత పీచు పదార్థం కూడా ఉంటుంది. ఫైటో కెమికల్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ప్రతి 3 తాజా పండ్లలో 65 క్యాలరీలు ఉంటే ప్రతి 3 ఎండు పండ్లలో 115 క్యాలరీలు ఉన్నట్లు తెలిసింది. ప్రత్యేకించి రక్తహీనత ఒక ప్రధాన సమస్యగా సతమతం అవుతున్న వారికి అంజీరా పండ్లు గొప్ప ఔషధంగా పనిచేస్తాయి. రక్తహీనత అనగానే ఐరన్ టాబ్లెట్లకు సిద్ధమయ్యే వారికి అంజీరా పండ్లు పరమౌషధాలే. ఇకపోతే ఖర్జూరం నాడీ వ్యవస్థ మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. జీర్ణక్రియకు ఉపయోగపడడంతో పాటు డయేరియా రాకుండా నిరోధిస్తుంది. ఎముకలు బలంగా మారడానికి తోడ్పడుతుంది. అలర్జీలకు దూరంగా ఉంచుతుంది. శరీరానికి తొందరగా శక్తిని అందిస్తుంది. యాలకులు ఆకలిని పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. తరచుగా వచ్చే కడుపు నొప్పిని నయం చేస్తుంది. నీరసాన్ని తగ్గించి శరీరానికి వెంటనే శక్తినిస్తుంది. నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. యాలకుల టీ తాగితే మానసిక ఒత్తిడి దూరం అవుతుంది. నోట్లో నీరు ఊరడం, వాంతులు, తలనొప్పి, ఊపిరితిత్తుల్లో కఫం సమస్యలకు చెక్ పెడుతుంది. పుదీనాతో కలిపి 2 యాలకులు తీసుకుంటే ఎక్కిళ్లు తగ్గుతాయి. ఇక కూరగాయల్లో వంకాయ చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. బరువు తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటును తగ్గిస్తుంది. నరాల వ్యాధులను దూరం చేస్తుంది. మధుమేహం వ్యాధిగ్రస్తులకు ఉత్తమ ఔషధం. రాగుల్లో ఉన్న కాల్షియంతో ఎముకలు, దంతాలు గట్టిపడతాయి. గ్లూకోజ్ స్థాయి తక్కువగా ఉండి మధుమేహాన్ని పెంచవు. చర్మం ముడతల నుంచి మిథియోసైన్, లైసిన్ కాపాడును. విటమిన్ డి లోపాన్ని అధిగమించవచ్చు. ఐరన్తో రక్తహీనత తగ్గుతుంది. ఒత్తిడి మరియు నిద్రలేమి సమస్యకు దూరం చేస్తాయి. ఫైబర్ కడుపులో ఎక్కువసేపు ఉండి ఆకలిని తగ్గిస్తాయి. బీపీ, గుండె సమస్యలు అదుపులో ఉంచుతాయి. ఇందులోని అయోడిన్ థైరాయిడ్ను తగ్గిస్తుంది. కొర్రలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు. సిరిధాన్యాల్లో ప్రముఖంగా చెప్పుకునే కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొర్రలు అధిక శక్తిని ఇవ్వడమే కాకుండా శరీరానికి అధిక పీచు పదార్థాలను అందిస్తాయి. కొర్రల్లో మాంసకృతులు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థ మెరుగుపడటం, కొలెస్ట్రాల్ని అదుపులో పెట్టడం, రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉండడం, కీళ్ల నొప్పులు, కాలిన గాయాలు త్వరగా మానడానికి కొర్రలు ఉపయోగపడతాయి. ఇక పనస పండ్లు తింటే కలిగే ప్రయోజనాలు. శరీరానికి విటమిన్ ఏ, విటమిన్ సి సమృద్ధిగా అందుతాయి. వీటిలోని కెరోటినాయిడ్లు టైప్ 2 డయాబెటీస్ వారికి మేలు చేస్తాయి. ముసలితనం త్వరగా దరిచేరదు. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. హై బీపీ, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. పనస పండ్లు శరీరంలోని షుగర్ లెవెల్స్ ను పెరగకుండా నియంత్రిస్తాయి. ఎండు ద్రాక్ష వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. నరాల బలహీనతను తగ్గిస్తుంది. వైరల్ ఫీవర్, ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది. చర్మం కాంతివంతమయ్యేలా చేస్తుంది. గుండెపోటు రాకుండా అడ్డుకుంటుంది. ఎముకలను దృఢంగా మారుస్తుంది. ఇక వాల్నట్స్ తింటే కలిగే ప్రయోజనాలు చూద్దాం. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. గుండె నాళ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ను నివారిస్తాయి. శరీర బరువును తగ్గిస్తాయి. వీటిలోని మెలటోనిన్ మంచి నిద్రను అందిస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని చెడు కొవ్వుని తగ్గిస్తాయి. రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఇక జామ పండు పేదవాడి యాపిల్ అంటారు. బీపీ, షుగర్ను నియంత్రిస్తుంది. బరువు తగ్గిస్తుంది. మలబద్ధకం నిరోధిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వాపును తగ్గిస్తుంది. జామ ఆకులు రసం తీసుకుంటే మహిళలు పీరియడ్స్ టైంలో నొప్పులు తగ్గుతాయి. క్యాన్సర్ కణాలు అభివృద్ధిని తగ్గిస్తుంది. ఉడకబెట్టిన గుడ్లు తినడంలో ఉపయోగాలు. వ్యాయామం చేసిన తర్వాత గుడ్లు తింటే మినరల్స్ లభించడంతో పాటు కండరాలు బలపడతాయి. బ్రేక్ఫాస్ట్ సమయంలో తింటే శరీరానికి ప్రోటీన్స్ అందుతాయి. రాత్రి గుడ్డు తింటే ప్రశాంతంగా నిద్రపడుతుంది. రోజు ఒక గుడ్డు తింటే విటమిన్ B12, B6, విటమిన్ ఏ లభిస్తాయి. ఐరన్, జింక్, కాపర్, మెగ్నీషియం లభించి రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు. కళ్ళు, మెదడు ఆరోగ్యంగా ఉంటాయి. ఇక నానబెట్టిన బాదం పప్పుతో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాం. నానబెట్టిన బాదం పప్పు రోజు ఉదయాన్నే పొట్టు తీసి తింటే చర్మం పొడిబారదు. అధిక బరువు తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎముకలు బలంగా తయారవుతాయి. శరీరానికి కావాల్సిన
ప్రోటీన్లు పుష్కలంగా అందుతాయి. బార్లీ నీళ్లు తాగటంతో కలిగే ప్రయోజనాలు: పేగుల్లో ఉండే మలినాలు తొలగిపోతాయి, క్యాన్సర్ను నివారిస్తాయి, కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి, బరువు తగ్గిస్తుంది, చర్మానికి మెరుగును తీసుకొస్తాయి, హార్మోన్లు చక్కగా పనిచేస్తాయి, కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, చెడు కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది. పిస్తా ఒక అద్భుతమే. తరచుగా పిస్తా తినడం వల్ల గుండె, మెదడు ఆరోగ్యానికి మంచిది. పిస్తాలో ఉండే పిండి పదార్థాలు స్థూలకాయాన్ని నివారించేందుకు చక్కగా పనిచేస్తాయి. పిస్తాలు తినడం వల్ల శరీరంలో చెడు కొవ్వు కరుగుతుంది. పిస్తా శరీరంలోని ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచడంలో పిస్తా కీలకంగా పనిచేస్తుంది.